ఇప్పుడు ఒక 5 లీటర్స్ ఇచ్చే బఫేలో వచ్చేసి ఒక 50,000, 6 లీటర్స్ ఇస్తే 62, ఎంత పడుతుంది మామూలుగా లీటర్కి? మా కాడ 70-60 పడుతుంది. నమస్తే, హాయ్ హలో మిత్రమా, నేను మీ సురేష్. సో ప్రజెంట్ మనం ఈరోజు హుస్నాబాద్ మార్కెట్లో ఉన్నామండి. టైం వచ్చేసి అయితే 11 అవుతుంది. కాకుండా మార్కెట్ ఈరోజు చాలా డౌన్ ఉంది. ఒకసారి రైతు ఇక్కడ ఆవును తీసుకున్నాడు, ఒకసారి డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్నగారు, చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము తరుపుల నుంచి వచ్చింది. తరిగొప్పల నుంచి వచ్చారా? ఓకే అన్న, ఎట్లా ఆవును తీసుకున్నారా మీరు? 54,500 కొన్నాం. 54,500 కొన్నారా? ఎన్ని లీటర్లకు పాలు ఇస్తారంట మామూలు? 10 లీటర్ ఇస్తుంది. 10 లీటర్లు 5 లీటర్ ఇస్తుంది. పూటకు 5 లీటర్లు ఇస్తా. ఎంత చెప్పారు వాళ్ళు? వాళ్ళు 65,000 చెప్పిండ్రు. 54,500 కొన్నాం. ఎట్లుంది మార్కెట్, ఎట్లుంది ఈరోజు? కొద్దిగా ఆవులకు కొద్దిగా ఇటు అటు రేట్ ఉన్నది, కానీ చూసుకుంటా కొంటున్నాం అంతే. సో ప్రజెంట్ అయితే మార్కెట్ కొంచెం డౌనే ఉందని అన్నగారు అంటున్నారు. సో ఓకే అన్న, ఎట్లా ఇప్పుడు మీకు ఉన్నాయి ఆవులు గిట్ల ఉన్నాయా? ఉన్నాయి, ఇంకా 5-6 ఆవులు ఉన్నాయి. ఎట్లా మార్కెట్ పాల రేట్ ఏ విధంగా ఉంది మరి? అది 30-33 అంతే వస్తుంది. ఫ్యాట్ వేసామని బట్టి. సో అన్నగారు అయితే ఈ విధంగా చెప్తున్నారు. ఇక్కడ ఒకటి ఆవును తీసుకున్నారు, జెర్సీ ఆవును. ఒకసారి రేట్ ఎంత పడింది ఒకసారి డీటెయిల్స్ అడుగు దగ్గర పెట్టుకున్నాను. అన్న నమస్తే అన్న. చెప్పండి. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? పరకాల. పరకాలనా? ఏ జిల్లా కింద వస్తారు? భూపాలపల్లి. భూపాలపల్లి జిల్లా ముందుకు వచ్చారన్న మార్కెట్? వచ్చినాం. ఎట్లా ఇప్పుడు ఆవును తీసుకున్నారు ఇది? తీసుకున్నాం. ఎంత చెప్పారు రేట్, ఎంత చెప్పారు, ఎంత 46,000 చెప్పారు. ఓకే, 40,000 తీసుకున్నా. 40,000 తీసుకున్నారా? ఈ మార్కెట్ విజిట్ చేశారా? ఎట్లా ఉంది అప్పుడు, మరి ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పటికిప్పుడు కొంచెం డౌన్ ఉన్నది. డౌన్ ఉందా? ఎట్లుంది మీ దిక్కు మిల్క్ రేట్ అనేది ఏ విధంగా ఉంది? మాకు ఎక్కువ ఉంటుంది రేటు. ఎట్లా, ఎంత పడుతుంది మామూలుగా లీటర్కి? మా కాడ 70-60 పడుతుంది. అంటే బయట మార్కెటింగ్ చేసుకుంటున్నారా, అంటే బయట లూజ్ సేల్ అమ్ముతున్నారు? ఎట్లా, ఎన్ని ఉన్నాయి ఆవులు ఇట్లా? ఇంటికాడ ఇంకా 2 ఉన్నాయి. 2 ఉన్నాయా? మామూలు ఎన్ని లీటర్లకు సేల్ చేస్తారు మామూలుగా? 15-20 లీటర్లు. 15 లీటర్లు. అంటే వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి అమ్ముతారా, లేకుంటే ఇంటికి అవుతారు? ఇంటికే వస్తారా? మొత్తం జెర్సీ అయినా? సో చూసుకోవచ్చు, రైతు అయితే అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఆవును తీసుకోవడం జరిగింది. మామూలుగా ఎంత ఉంటుంది అన్న మీ దిక్కు ట్రాన్స్పోర్ట్ తీసుకోవడానికి, ఏమైనా చెప్పారా? ట్రాన్స్పోర్ట్ వచ్చేసి 3,000 పడుతుంది. 3,000 పడతా. ఓకే, ఎంత ఎన్ని కిలోమీటర్లు వస్తుండొచ్చు? 70 కిలోమీటర్లు వస్తా. సో చూసుకోవచ్చు, ప్రజెంట్ అయితే ఈరోజు మార్కెట్ డౌనే ఉంది. అన్నగారు అయితే కేంద్రానికి పోయకుండా బయట లూజ్ సేల్ చేస్తున్నారంట. లీటర్కి వచ్చేసి 70 రూపాయల వరకు సేల్ చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి రైతు అన్న చెప్తున్నారు. సో రోజుకైతే 15-20 లీటర్ సేల్ చేస్తామని అన్నగారు చెప్తున్నారు. సో ప్రజెంట్ ఇక్కడ అన్నగారు 2 ఆవులు తీసుకున్నారు. సో మన సబ్స్క్రైబర్ కూడా అన్నగారు, ఒకసారి ఎంత రేటు పడింది, మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయి రేట్లు, ఒకసారి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చారన్న? వేలేరన్న. ఏ జిల్లా కింద వస్తుంది? వరంగల్, హన్మకొండ జిల్లా. హన్మకొండ జిల్లా కింద వస్తా. ఎంత వస్తాయి ఈ మార్కెట్కి, ఎంత దూరం వస్తుంది మామూలుగా? 25 వస్తుందా? ఓకే అన్న, ఎట్లా ఇప్పుడు తీసుకున్నారా ఈ 2? అవును. ఎంత చెప్పారు వాళ్ళు రేటు, ఎంత పడింది? 150 పెట్టిళ్ళు, 150 ఏపీలు, 125 తీసుకున్నాం. 120 తీసుకున్నారా? ఇట్లా మిల్కింగ్ ఏ విధంగా చెప్పారు మరి వాళ్ళు? ఒకటి 6 అని చెప్పిళ్ళు, ఒకటి 5 అని చెప్పిళ్ళు. ఓకే అన్న, ఎట్లుంది మార్కెట్, ధరలు ఏ విధంగా ఉన్నాయి? ధరలు అంటే ఇక బాగానే ఉన్నాయి, మిల్కింగ్ బట్టి. ఇంటి దగ్గర ఉన్నాయి ఎట్లా? ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అన్న? ఇంకో 4 ఉన్నాయి. 4 ఉన్నాయా? ఎట్లా ఇప్పుడు మీ దగ్గర మిల్క్ రేట్ అనేది ఏ విధంగా ఉన్నాయి మరి? మిల్క్ రేట్ ఇక ప్యాడ్ను బట్టే, ఫ్యాట్ వేసాను బట్టి. ఎంత పడుతుంది మామూలుగా మీకు ఇప్పుడు? 35-36 రూపాయలు పడుతుంది. ఇట్లా బిల్లులు రెగ్యులర్ వస్తున్నాయా? 15 రోజులకు ఒకసారి వస్తున్నాయట. 35-36 రూపాయలు పడుతుందంట. ఓకేనా, ఎట్లా ఎన్ని లీటర్లకు పోస్తున్నారు మరి రోజుకు? అవి 20 లీటర్లు. 20 లీటర్లు వస్తున్నారు. సో రైతు ఇక్కడ 2 జెర్సీ ఆవులు తీసుకున్నారండి. ఒకసారి రేట్ ఎంత పడిందో మనం డీటెయిల్స్ అడుగుదాము. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము తరిగొప్పల మండలం మానసి దండ అండి, జనగాం జిల్లా కింద. జనగాం జిల్లా కింద వస్తాం. ఎట్లా ఇంతమందికి మార్కెట్ చూసారా మీరు? వచ్చారా? చూసామండి. ఎట్లుంది ఈ రోజు మార్కెట్, ఏ విధంగా ఉంది ఈ రోజు? అంటే మార్కెట్ అంటే ఇక బాగా రేట్లు బాగా వేస్తున్నారండి. నేనైతే ఇవి నచ్చినాయి కాబట్టి నేను దీన్ని తీసుకున్నా అండి. ఆయనే చెప్పిండు నాకు 60,000 చెప్పిండండి. 50,000కి దీనికి తీసుకున్నా. 50,000 తీసుకున్నా. మామూలు ఎంత ఇస్తా అని చెప్పారు మిల్క్? ఇంకా ఎన్ని రోజులు టైం ఉంది అన్నారు? 4-5 అన్నారు అండి. 4 పూటకు 4 ఇంకా టైం ఉన్నట్టుంది. ఇంకా టైం ఉన్నది. ఒక ఎన్ని రోజులు అంటే ఒక వారం రోజులు పడుతుంది. వారం రోజులు పడుతుంది. ఓకే అండి. అదొకటి ఆయన చెప్పిండు 70,000 చెప్పిండండి. 70,000 చెప్పిండు. 61 తీసుకున్నా. 61 తీసుకున్నారా? 61 తీసుకున్నా. మామూలుగా ఇది మిల్క్ ఎంత ఇస్తుండొచ్చు? మిల్క్ ఎంత ఇస్తుందని చెప్పారు? మిల్క్ అంటే నాకు చెప్పిండు 5 ఇస్తా అని చెప్పిండండి. 2 అవుతాయి ఇది సెకండ్ టైము.
సో చూసుకోవచ్చు రైతు అయితే ఇక్కడ 2 జెర్సీలు తీసుకున్నాడు. ఆల్మోస్ట్ 1,10,11,000 అంట 2 జత తీసుకున్నాడు. మామూలుగా వాళ్ళు ఎంత చెప్పడం జరిగింది రెండింటికి జత అడుగుతా? రెండింటికి జత చెప్తే ఆయన 1,50,000 చెప్పిండండి. 1,50,000 వరకు చెప్పడం జరిగింది. సో మార్కెట్లో అయితే ఈ విధంగా అని చెప్తున్నారు. ఒకవేళ మీరు మార్కెట్లో వస్తే మాత్రం సార్ తెలిసిన వాళ్ళని రిఫర్ చేసుకోవాలి. మీకు అనుభవం ఉంటే ఓకే. ప్రతి ఒక్క ఆవు కండిషన్ కాబట్టి వాటి దారాలు అన్ని విధాలా కరెక్ట్గా వస్తుందా లేదా ప్రతి ఒక్కటి వెరిఫై చేసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి రైతులను మనకు తెలియజేయడం జరుగుతుంది మిత్రం. సో మన దిక్కు ఇక్కడ మార్కెట్లో చాలా అరుదుగా చూస్తాం. అటు ఆంధ్ర సైడ్ కానీ మహారాష్ట్ర సైడ్ కానీ మనం చూస్తూ ఉంటాము. సో అన్నగారు అయితే ఎస్పెషల్లీ ఇక్కడ ఉస్నాబాద్ మార్కెట్లో ఇచ్చారు. ఒకసారి ఎంత రేట్ చెప్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఒకసారి డీటెయిల్స్ అడుగుదాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు? అశోక్. ఎక్కడి నుంచి వచ్చారు? అక్కెనపేట జనగమంట. ఓకే అన్న, ఎట్లా మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీటిని? ఎంగనూరు. ఎక్కడ వస్తా అన్నది? కర్నూలు జిల్లా వస్తా. రేట్ చెప్తున్నారా అన్న? ఎంత? 92,000 చెప్తున్నారా? ఏమన్నా బార్గెనింగ్ ఇట్లా ఉంటుందా? ఉంటుంది. ఎందుకు ఎస్పెషల్గా మరి ఇక్కడ లోకల్లో మార్కెట్లో వీటిని తీసుకొచ్చారు మీరు? మంచిగా ఉంటాయి కదా అని తీసుకొచ్చాం. బండి కింద మంచిగా పనిచేస్తాయి. సవార్కు బండి కింద 2 పళ్ళ మీద ఉన్నాయి. సో 2 పళ్ళ మీద ఉన్నాయంట. చూడకూడదు, దూడ ఉంది, అడుగుదాం ఒకసారి డీటెయిల్స్. అన్న ఎట్లా దూడ మీదేనా? మాదే అన్న. ఎంత ఉంటుంది ఏజ్ ఇది? 10 సంవత్సరాలు ఉంటుంది. 2 ఇయర్స్ ఉంటుంది. 2 ఇయర్స్ ఉంటుందా? సో చూసుకోవచ్చు 2 ఇయర్స్ ఉంటుందంట. ఎంత చెప్తున్నారు అన్న రేటు? 18,000 చెప్తున్నాం. 18,000 చెప్తున్నారు. ఏమన్నా బార్గెనింగ్ చేసుకోవచ్చా? బార్గెనింగ్ చేసుకోవచ్చు. ఎట్లా 18,000 చెప్తున్నారంట. ఎట్లా ఇదకి వచ్చిందా? ఏమన్నా వీటికి వచ్చిందా? రాలేదా? మదర్ మిల్క్ ఎంత ఇచ్చిందన్న? 12 ఇచ్చింది. 12 ఇచ్చిందా? సో ఇక్కడ వచ్చేసి ఈ దూడకు వచ్చేసి రైతు 13,000 చెప్తున్నాడు అండి. మదర్ మిల్క్ వచ్చేసి 15 లీటర్లు ఇస్తుందంట రోజుకి. సంవత్సరం ఉంటాయని చెప్తుండు. బార్గెనింగ్ చేసుకోవచ్చు అంట. వాళ్ళైతే అడుగుతున్నారు రైతులు ఇట్లా. సో రైతు ఇక్కడ ఒక జెర్సీను అలాగే ఒక బఫెలోని తీసుకున్నారండి. ఒకసారి రేట్ ఎంత పడిందో మనం డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాము. నమస్తే అన్న గారు, దగ్గర పెట్టుకోండి. అన్న నమస్తే, ఎక్కడి నుంచి వచ్చాయి? కేశవపట్నం మండల్, కరీంనగర్ జిల్లా, కేశవపట్నం మండల్. ఓకే అన్న, ఎట్లా ఉంది మీ దిక్కు మిల్క్ రేట్ అనేది ఏ విధంగా ఉంది? మిల్క్ రేట్ మేము యాక్చువల్గా బఫెలో కోసం వచ్చానండి. అవి చాలా కాస్ట్లీ ఉన్నాయి. రేట్ బాగానే ఉంది. పర్ లీటర్ 10,000 అట్లా పడుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఒక 5 లీటర్స్ ఇచ్చే బఫెలో వచ్చేసి 50,000, 6 లీటర్స్ ఇస్తే 60,000-70,000 అట్లా పడుతుంది రోజుకి వచ్చేసి. డైలీ అంటే పూటకు 3 లీటర్లు ఇచ్చేది ఒక 60,000-70,000 అట్లా పడుతుంది. ఓకే అన్న, ఇప్పుడు ఎట్లా ఈ బఫెలోని తీసుకున్నారా? బఫెల్లో ఇది వేరే వాళ్ళు తీసుకున్నారండి. మళ్ళీ ఆవు తీసుకున్నాము. ఆవు వచ్చేసి ఒక 10-12 లీటర్స్ ఇస్తుందంట. ఇది ఆవు తీసుకున్నారా మీరు? అంటే మాదే. ఎంత పడ్డది రేటు? ఇది 58,000. 58,000. ఎంత చెప్పారా వాళ్ళు? 10 లీటర్స్ ఇస్తుందంట. 10 లీటర్లు ఇస్తా అని చెప్పారా? ఎన్నో అయితే ఇప్పుడు ఇది ఏంటి? ఇది 2 కంప్లీట్ అయినాయి, 3rd లాక్టేషన్. ఏంటానికి ఎన్ని రోజులు టైం ఉందని చెప్పారు మామూలుగా? మేబీ 1 వీక్ పడచ్చు. 1 వీక్. ఇప్పుడు ఆ బర్రె కాస్ట్ వచ్చేసి ఎంత పడ్డదన్న? ఇది 60,000 అంటే 60,000 పడిందా? ఇట్లా ఎన్ని లీటర్లు ఇస్తుందంట పాలు పూటకన్నా? సో పొద్దుమాపు అయితే 5 లీటర్లు ఇస్తుందంట. సో 60 ఎంత అన్న ప్రైస్? సో 60,000 పడ్డదంట. ఎట్లా మీదికు అక్కడ ఎట్లుంది మిల్క్ రేట్ అనేది? దగ్గర పెట్టుకోండి. మిల్క్ రేట్ వచ్చేసి 80 రూపీస్ పర్ లీటర్ బఫెలో మిల్క్. కౌ మిల్క్ వచ్చేసి 70 రూపీస్ వస్తుంది. కొన్ని విలేజెస్ 60-70. సో ప్రజెంట్ ఈరోజు మార్కెట్ అయితే కొంచెం డల్గానే ఉందండి. కాకుంటే రేట్లు అయితే కొంచెం హెవీగానే ఉన్నాయని రైతులు చెప్తున్నారు. సో ఎస్పెషల్ ఏంటంటే మీరు మార్కెట్ వస్తే మాత్రం మీకు అనుభవం ఉంటే ఓకే, అనుభవం లేకుంటే మాత్రం తెలిసిన వాళ్ళని రిఫర్ చేసుకోవాలండి. సో ఆవులను తీసుకుంటే వాటి దారాలు కరెక్ట్గా వస్తున్నాయి, ఆవు కండిషన్ బాగుందా లేదా ప్రతి ఒక్కటి వెరిఫై చేసుకోవాలండి. ఆవును చూసి ఒకటేసారి టెంప్ట్ కాకుండా ప్రతి చూసుకున్న తర్వాత మీరు కొనుగోలు చేసుకుంటే బాగుంటుంది. కొంతవరకు మార్కెట్లో నష్టపోకుండా ఉండే ఆస్కారం ఉంటుంది.